హాయ్, దిస్ ఇస్ బాబ్ ఎల్ఎఫ్ విక్టర్స్. ఈ మధ్య నాకు కాంట్రవర్సీ వింటా ఉన్నాం. అదేంటంటే ఆర్టీఎఫ్ రైట్ థియలాజికల్ ఫోరం అనేవాళ్ళు టీమ్ కొంతమందిని కమెంట్ చేసినట్టు కొంతమంది ఫీల్ అవుతా ఉన్నాను. ఎస్పెషల్లీ రాజ్ ప్రకాష్ పాల్ గారిని, అట్లాగే శామ్ కిషోర్ గారి యొక్క పిల్లల్ని కమెంట్ చేసినట్టు చూస్తే ఆ కమెంట్కి లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్కి చాలామంది నేను కింద పోస్టులు చూస్తుంటే దాంట్లో చాలామంది చెప్పిన మాటలు, ఈవెన్ శామ్ కిషోర్ గారి పిల్లలు చెప్పిన మాటలు చూస్తే నాకే చాలా బాధ అనిపించింది. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, దమ్ముంటే లేకపోతే వాళ్ళ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయనంటే, మొబైల్లో కూర్చొని ప్రసంగాలు చెప్పడం కాదు, ఎల్బీ స్టేడియం నింపడం చాలా గొప్పతనం. ఇది సరైన విధానం కాదు. ఎల్బీ స్టేడియం నింపుతారా అంటే ఎక్కువ మంది జనం వచ్చేస్తారు. అప్పుడు ఎక్కువ మంది జనం వచ్చేస్తే అది సత్యమైపోతుందా? ఒక వ్యక్తి నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అక్కడ సత్యం లేకపోతే ఎందుకు అన్ని వేల మంది అక్కడికి వెళ్తున్నారు అని అంటారు. మీరు కుంభమేళాకి వెళ్ళండి, కోట్ల మంది ఉంటారు, కాబట్టి ఎక్కువ మంది వెళ్ళిపోయారు కాబట్టి సత్యం అయిపోతుందా? ఇది దయచేసి గమనించండి. సో నేను ఎవరి మీద పర్సనల్గా గ్లెడ్జ్ పెట్టుకుని మాట్లాడట్లేదు, ఎవరిని నేను కమెంట్ చేయలేకపోతే నాది జెన్యూన్ క్రిటిసిజం అనేది కాదు, జెన్యూన్ క్రిటిక్ అంటున్నాను. ఇది గమనించండి. రాజప్రకాష్ పాల్ గారిని కానీ లేకపోతే శామ్ కిషోర్ గారి యొక్క పిల్లలు వాళ్ళు చేస్తున్న దానికి చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది యంగ్స్టర్స్ని తప్పుదావలో పట్టిస్తున్నారు అనే మాటలు మీరు చూసినప్పుడు, ఆర్టీఎఫ్ ఈ మాట చెప్పినప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఆర్టీఎఫ్ని మనం ఎట్లా చూడాలో మనం నేర్చుకుందాం. నేనేమంటున్నానంటే ఆర్టీఎఫ్ని మనం చూసే విధానం ఎట్లా చూడాలి అని అంటే, అదొక సెన్సర్ బోర్డులా చూడాలి. ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక సెన్సర్ బోర్డు ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అశ్లీలమైనది ఏదైనా ఉంటే, పెట్టరానిది ఏదైనా పెడితే దాన్ని ఎడిట్ చేయడానికి, కట్ చేయడానికి, ఇది తప్పు అని చేసి సరి చేయడానికి ఒక బోర్డు ఉంది. అలాగే మనకు ఒక థియలాజికల్ బోర్డు కావాలి. థియలాజికల్ బోర్డు లేనందువల్ల ఎవరు పెడితే వాళ్ళ ప్రసంగాలు చేసేయడం, ఎలా పడితే అలా చేసేయడం, ఎలా పడితే అలా పాటలు రాసేసి చేయడం వల్ల ఒక బైబిల్కి విరుద్ధమైన బోధలు, అసత్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, అసత్యమైన పాటలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం సరిచేయాలి అని అంటే మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, థియాలజీ మీద లేదా వాక్యం మీద విపరీతమైన అవగాహన కలిగిన వాళ్ళు ఆ ఆర్టీఎఫ్ రైట్ థియలాజికల్ ఫోరంలో ఉన్నారు. ఉదాహరణకి మీరు చూస్తే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కానీ, లేకపోతే మీరు చాలామందిని చూస్తూ ఉన్నారు దాంట్లో, సాయి కృష్ణ గోమాటం గారు కానీ, ఇలాంటి వాళ్ళు మీరు చూసినప్పుడు, సురేష్ వంగూరి గారిని కానీ ఇలాంటి వాళ్ళు మీరు చూసినప్పుడు అయితే మీరు గమనించవలసింది ఏంటి అని అంటే, సాయి కృష్ణ గోమాటం గారు ఆయన విషయం తీసుకొస్తే హీఈస్ డూయింగ్ హిస్ పిహెచ్డి ఇన్ డాలస్ థియలాజికల్ కాలేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పిహెచ్డి చేస్తున్నారు. సుమారు ఆయనకి ఇప్పటికీ మోర్ దాన్ 4 crores అయింది పిహెచ్డికి. మీకు తెలుసా సంగతి? సో ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని చేస్తూ ఉన్నారు. సో అంత గంభీరమైన వాక్యం ఒకసారి విని చూడండి. ఆయన టీచింగ్స్ విన్నారా ఎప్పుడన్నా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క టీచింగ్స్ విన్నారా? మీకు తెలుసు. మరి వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ఏమైనా టీచ్ చేస్తున్నారా? లేదు. మరి అక్కడ అట్రాక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ అట్రాక్ట్ ఎందుకు అవుతున్నారు అంటే, వాక్యానికంటే ఇంకేదో మిమ్మల్ని ఆకర్షిస్తుంది. వాక్యం మిమ్మల్ని ఆకర్షించట్లేదు. అంటే మ్యూజిక్కో పాటలో ఏదో మిమ్మల్ని ఆకర్షిస్తుంది. సో యవనస్తులు గమనించండి, మీ పాస్టర్ గారిని లేకపోతే వాళ్ళని నంటున్నానని బాధ పెట్టుకోవద్దు. నా మీద మళ్ళీ ఇక్కడ ట్రోల్ పెట్టి మళ్ళీ చేయవలసిన అవసరమే లేదు. నేను ప్రేమతోనే చెప్తా ఉన్నాను. ఈ సంగతి మీరు గమనించండి. అదేంటి అని అంటే, కొన్నిసార్లు వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కెనానిసిటీ మీద అవగాహన లేకుండా 66 పుస్తకాల మీద కలపడం తీసివేయడం గురించి మాట్లాడిన విషయాలు కొన్ని మీద అవగాహన, కెనానిసిటీ అంటే ఏంటో అవగాహన లేకుండా గొప్పని మాట్లాడారు రాజ్ ప్రకాష్ పాల్ గారు. సో అలాంటి విషయాలను కూడా గద్దించకపోతే ఎట్లా? ఇప్పుడు 2+2 4 అనే సంగతి మనకు తెలుసు. ఎవరో వచ్చి 3 అన్నారనుకోండి, ఏం చెప్తాం? ఆ తప్పని చెప్తాం కదా. ఆ తప్పని చెప్తున్నప్పుడు ఎందుకు తప్పని తీసుకోలేకపోతున్నాం? తప్పని చెప్తే ఈగోకి వెళ్తున్నామా మనం? మీ పాస్టర్ గారు అంటున్నారు, మీకు కోపం వచ్చేస్తుందా? మీ పాస్టర్ గారు అంటున్నారని మీకు కోపం వస్తుంది. మరి బైబిల్ని తప్పుడుగా వక్రీకరిస్తున్నారనే బాధ మీకు ఎందుకు రావట్లేదు? ఇది ఒక్కసారి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరిని ఏంటంటే, మీరు మ్యూజిక్కి పాటలకి అట్రాక్ట్ అవుతున్నంతగా వాక్యానికి ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ నేను అదే విషయంకి వస్తే, కొంతమంది ఛాలెంజ్, ఒక అబ్బాయి ఇట్లా అంటా ఉన్నాడు, ఏమనంటే మొబైల్ పట్టుకొని ప్రసంగాలు చేయడం చాలా ఈజీ, ల్యాప్టాప్ మీద ఎల్బీ స్టేడియం నింపడం చాలా కష్టం అని ఎవరు శామ్ కిషోర్ గారు అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాను. తమ్ముడు, నువ్వు చాలా చిన్నోడివి. తమ్ముడు, నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, నా మీద ఒక 1 అరగంట వీడియో తీశారు, పెట్టారు అని మీరు అంటా ఉన్నారు. అయితే
నేనన్న మాట ఏంటంటే, నా మీద స్పెండ్ చేసే హాఫ్ అన్ అవర్ టైము మీరు ఒకళ్ళు ప్రసంగం చేస్తుంటే చాలామంది ఆత్మలు రక్షింపబడిపోయి చాలామంది సోల్స్ అని అన్నారు మీరు. అయితే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, అదంటే మీరు వేసుకున్న షర్ట్ గూచి లేదా బాల్మైన్ షర్ట్ మీరు కొనుక్కోకుండా ఉంటే కొంతమంది జీవితాలకి ఆపరేషన్ కూడా చేయించవచ్చు. మీరు ఆలోచిస్తున్నారా? చెప్పడం ఈజీయే. మీ షర్ట్ ఎంత ఖరీదైన షర్ట్లు వాడుతున్నారు మీరు. ఆ డబ్బులు మీరు ఇవ్వగలిగితే, మిషనరీస్కి ఇవ్వగలిగితే చాలామంది ఆత్మల్ని వాళ్ళు కూడా రక్షిస్తారు. అది కూడా గమనించుకొని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నేను చెప్పే మాటలు ఏంటంటే, ఒక్కసారి ఆలోచించి అదేంటంటే మినిమం కెనానిసిటీ అంటే ఏంటి, డాక్ట్రిన్స్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, మ్యాన్, సిన్, సాల్వేషన్, జస్టిఫికేషన్ అంటే ఏంటి, శాంటిఫికేషన్ అంటే ఏంటి, ఇలాంటి డాక్ట్రిన్స్ రోమపత్రిక ఏం మాట్లాడుతుంది, ఇవి తెలుసుకొని ఆ తర్వాత స్టేజ్ ఎక్కి మీరు పాడండి మీ పాటల దాంట్లో. అప్పుడు మీకు ఏమవుతుందనంటే వాక్యం యొక్క సత్యాల్లోంచి వస్తుంది. ఇప్పుడు మీరేమంటున్నారు, వర్షిప్ అని అంటున్నారు. వాట్ ఈజ్ వర్షిప్? అసలు నేను ఒక ప్రశ్న ఇస్తాను, వాట్ ఈజ్ ప్రైజ్ అండ్ వాట్ ఈజ్ వర్షిప్? ప్రైజ్ అండ్ వర్షిప్ అన్నారు కదా, స్తుతి ఆరాధన అన్నాను. స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి? డెఫినేషన్ చెప్పండి. ఇప్పుడు నేను ఇస్తాను డెఫినేషన్. ఈ డెఫినేషన్ మీకు తెలుసా ఇప్పటి వరకు? దేవుడు ఏమై ఉన్నాడో ఆయన లక్షణాల నుంచి వచ్చేది ఆరాధన, దేవుడు మీ జీవితంలో ఏం చేశాడో అన్న దాంట్లో నుంచి వచ్చేది స్తుతి. అదే. సో ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రైజ్ అంటే ఏంటి, వర్షిప్ అనేది మినిమం డెఫినేషన్ అది. అట్ ది సేమ్ టైం ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట అంటే, భూమిని సేద్యపరచుటకును కాచుటకును దేవుడు నరుని నియమించను అన్నాడు. టు వర్క్ మాట హెబ్రీ భాషలో అవద్ అన్న మాటకు అర్థం ఏంటంటే వర్షిప్ ఆర్ సర్వీస్ ఆర్ వర్క్. అందుకనే వర్క్నే వర్షిప్ అని అంటాం. కాబట్టి మీరు ఆలోచించవలసింది ఏంటంటే, నేను దేవుడిని పొగుడుతూ కూర్చొని చేస్తూ కూర్చుంటే దేవుడు ఏమి ఉబ్బిపోతూ ఉంటాడా? మీరు ఆలోచించండి. పాటలు తప్పు అంటలేదు, జాగ్రత్తగా వినండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. పాటలు తప్పు అంటలేదు, వాద్యాలు తప్పు అని అనట్లేదు. కానీ దేవుడిని ఎక్కడి వరకు పరిమితం చేసి ఇదే ఆరాధన అనుకుంటున్నారేమో, నేను అది చెప్తా ఉన్నాను. ఎందుకు అనంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? ఆకాశాల్లో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి, పగటికి పగల బోధ చేస్తున్నాయి, రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయి. అయినా వాటికి భాష లేదు, మాట లేదు అని అంటూ ఉన్నాడు కదా. మరి ఎట్లాగా దేవుని మహింపరుస్తున్నాయి? దేవుడు దానికి ఏ పర్పస్తో దాన్ని తయారు చేశాడో ఆ పర్పస్ కోసం అది జీవిస్తున్నప్పుడు, ఎంత స్పీడ్గా తిరగమని భూమికి ఆజ్ఞాపించాడో అదే ఆర్బిట్లో అదే స్పీడ్లో తిరుగుతున్నప్పుడు అలాగా దేవుడిని ఆరాధిస్తుంది. ఒక మ్యాంగో ట్రీ దేవుడిని ఎలా ఆరాధన చేస్తుంది? మ్యాంగో ఫ్రూట్ ఇచ్చినప్పుడు. అంతే కదా. మనిషి దేవుడిని ఎలా ఆరాధన చేస్తాడు అంటేనే, మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే, పర్పస్ ఏంటంటే బిబ్లికల్ మ్యాండేట్ అంటారు, కల్చరల్ మ్యాండేట్ అంటారు. భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి దాన్ని ఏలుతున్నప్పుడు, అది కదా. అలాగ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఈ ప్రపంచాన్ని ఏలడంలో దేవుణ్ణి ఆరాధించడం, అది ఆరాధన. అంతేకాని ఇదంతా చేయకుండా నేను కేవలం దేవుణ్ణి డబ్బాలో పెట్టుకొని పాటల వరకే పరిమితం చేసి అని అంటే, మీరు ఆలోచించండి. మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులకి ఐ లవ్ యూ చెప్పుంటారు, వాళ్ళు ఆనందపడతారు. అంటే పిల్లలు చెప్తూ ఉంటారు, డాడీ ఐ లవ్ యూ, మమ్మీ ఐ లవ్ యూ అంటే వాళ్ళు 4-5 ఇయర్స్లో బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఐ లవ్ యూ అని చెప్తూ మీరు చదువుకోకుండా, పని చేయకుండా, ఉద్యోగం చేయకుండా కూర్చుంటే తల్లిదండ్రులకు కోపం అనిపించదా? కాబట్టి దేవుడు మనిషిని తయారు చేసుకున్నదంటే ఆయన పొగడ్డానికి తయారు చేసుకున్నాడు అనుకున్నారా? ఆరాధన అంటే అదా మీ ఉద్దేశం? మీ పని ద్వారా దేవుణ్ణి మహింపరచడం, అది ఆరాధన, పనుల ద్వారా. అందుకనే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు సృష్టింపబడిన ప్రతి వస్తువుని ఆలోచించడం వల్ల తేటతెల్లమవుతున్నాయి అన్నాడు రోమపత్రికలో. అంటే దేవుని యొక్క లక్షణాలు ఎలా తెలుస్తాయి? దేవుని లక్షణాలు ఎలా తెలుస్తాయి అని అంటే, దేవుడు చేసిన పనులు సృష్టి ఉంది కదా, దాన్ని చూస్తే దేవుని యొక్క లక్షణాలు తెలుస్తాయి. కాబట్టి నా పని ద్వారా నా లక్షణం ఏంటో బయటపడాలి. నేను ఒక ఇంజనీర్నా, నా కన్స్ట్రక్షన్ ఎలా కడతాను? నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను అనుకుంటున్నారా? ఆ బిల్డింగ్ నన్ను కూడా కడతాను, నా క్యారెక్టర్ని కడుతూ ఉంది. నేను ఎంత సిమెంట్ దొంగిలిస్తాను, ఎంత నొక్కేస్తాను, ఆ క్యారెక్టర్ని చూపిస్తాను. నా పని ద్వారానే దేవుణ్ణి ఆరాధన, దేవుని యొక్క పోలికలు సృష్టింపబడడం, దేవుణ్ణి ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే, కేవలం పాటలు పాడుకొని ఎంతసేపు దేవుణ్ణి పొగడ్డానికే కాదు, అవి పాటలు కావాలి కాదనట్లేదు. దాంతోపాటు అక్కడికే పరిమితం చేయదు అన్నాను. కాబట్టి ఆరాధన అంటే ఏంటో పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏంటంటే, ఒక స్టేట్మెంట్స్ మీరు పాస్ చేసే మునుపు, మేము ఇంకా రెచ్చిపోయి నువ్వు ఆపుతారా, నన్ను ఎవడు ఆపలేడు, మేము ఇంకా రెచ్చిపోయి ఇంకా డ్యాన్స్లు వేస్తాం, ఇంకా పాటలు పాడతాం అని అంటే, ఒకటి ఏంటంటే మీరు గద్దెంపుకు లోబట్టలేదు. ఆ సంగతి గమనించుకొని, మీకన్నా జ్ఞానవంతులు ఉన్నారు. సో ఆర్టీఎఫ్లో వాళ్ళ విపరీతమైన స్కాలర్స్, కాబట్టి వాళ్ళు గద్దించినప్పుడు
దేవుని యొక్క వాక్యం యొక్క స్పష్టత నుంచి గద్దిస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. లేదు అని అంటే మీరు నిజంగానే సంఘాన్ని పాడు చేసిన వాళ్ళు, యవనస్తుల్ని పాడు చేసిన వాళ్ళుగా తయారవుతారు. ఎందుకంటే నేటి యవనస్తులకి డాక్టరీన్స్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వినగానే యవనస్తులకి ఏ చర్చ్కి డాక్టరీన్స్ గురించి మాట్లాడలేదు. వాట్ బైబిల్ టీచెస్, బైబిల్ ఏం చెప్తుంది అన్నదాన్ని డాక్టర్స్ అంటారు. అంటే దేవుడు అనే సిద్ధాంతం, దేవుడు అంటే ఏంటి, త్రిత్వం అంటే ఏంటి. నేను అడుగుతున్నాను, మీరు అదే చర్చ్కి వెళ్ళండి, మీరు ఏమంటలేదు, వెళ్ళండి, ఎన్ని సంవత్సరాలు వెళ్ళండి. కానీ నేను అడుగుతాను, ఒక 10 సంవత్సరాల తర్వాత నేను మీ చర్చ్కి వచ్చింది ఇలా అడుగుతాను, ట్రినిటీ అంటే ఏంటి అవగాహన చెప్పగలరా మీరు? జస్టిఫికేషన్ అంటే ఏంటో అడుగుతాను, చెప్పగలరా మీరు? చెప్పగలరా? సో వీటి మీద ఫోకస్ చేయండి. వాక్యం యొక్క లోతుల్లోకి మనం తీసుకెళ్తున్నారా లేదా, వాక్యం మీద ఫోకస్ చేయండి. పాటలు, డ్యాన్సులు, లైటింగ్ ఇది కాదు ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి, చేయండి. ఈవెన్ నేను ఆర్టీఎఫ్ గురించి మాట్లాడుతాను కాబట్టి ఆర్టీఎఫ్లో నేను మెంబర్ని అనుకోవడానికి మీరు ఏమనుకోవద్దు. ఆర్టీఎఫ్లో నేను ఏం మెంబర్ని కాదు. బై ద వే ఈవెన్ ఆర్టీఎఫ్లో కూడా నా కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను. ఈవెన్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ కొన్నిసార్లు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీకు కూడా నేను చెప్పే మాటలు ఏంటి అంటే, అన్న మీరు స్టేజ్ మీద నుంచి కొన్నిసార్లు పదాలు చాలా స్ట్రేంజ్గా, లేకపోతే కొన్నిసార్లు చాలా కోపంతో మాట్లాడిన పదాలు ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడినవి ఉన్నాయి. అవి కూడా సరైనది కాదు. అది కూడా యవనస్తులు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇంకోళ్ళు క్రిటిక్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నవి కూడా కొన్ని సరి చేసుకోవాలి. సో మేము మీ టీచింగ్స్ గురించి మాట్లాడట్లేదు, కొన్నిసార్లు మీ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో నేను రెండు సైడ్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మనం కలిసి దేవుని రాజ్యం నిర్మించడంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ సరి చేసుకోవడం, గద్దిస్తున్నప్పుడు లోబడ్డం నేర్చుకోండి. సామెతల గ్రంథం అదే చెప్తుంది, గద్దింపుని అసహించుకునేవాడు ఏమవుతాడో కూడా చెప్తా ఉంది. కాబట్టి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా గద్దిస్తూ ఉన్నాం. కాబట్టి దాని విషయంలో మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా దాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. యంగ్స్టర్స్ మళ్ళీ బ్యాడ్ కమెంట్స్, లేకపోతే నువ్వు చూసుకో, ఇవి కాదు కమెంట్స్. మీరు ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి. వాక్యం నిజంగా వాక్య సత్యాల నుంచి మనం మాట్లాడుతున్నామా, వాక్య సత్యాలు ఉన్నాయా, లేకపోతే మిమ్మల్ని ఆకర్షిస్తుంది వాక్యమా? ఒకవేళ నిజంగా వాక్యమే అయితే ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది వినండి. లేకపోతే చాలామంది ఉన్నారు కదా, నేను చెప్పాను కదా, సాయికృష్ణ గౌడ్ మార్టిన్ గారు, ఆయన టీచింగ్స్ వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాక్యం ఎంత లోతైన సత్యాలు ఎందుకు వదిలిపెట్టేశాం, ఎందుకు రావట్లేదు. బతుకున్నప్పుడు ప్రవీణ్ పగడాల గారు మాటలు ఎందుకు వినలేదు, చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎందుకు వింటున్నారు మీరు? ఈ బ్రతుకున్నప్పుడు ఎందుకు వినలేదు? సెలబ్రిటీస్ వెనకాల తిరుగుతూ కూర్చుంటారు మీరు. ఈ విషయాలు మీరు గమనించుకొని, ఇంకా బ్రతుకున్న స్పీకర్స్, స్కాలర్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి టీచింగ్స్ విందాం, ముందు వాక్యం యొక్క లోతులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.